హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారపాటి స్పిరిచువాలిటీ @111. భగవద్గీత యొక్క శ్లోకాలు నేర్చుకుందాం. భగవద్గీతలోని 12వ అధ్యాయంలో శ్లోకాలు అర్థాలు నేర్చుకుంటున్నాము. 12వ అధ్యాయం భక్తి యోగం. అసలు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు అర్జునుడికి బోధించిన గీతే భగవద్గీత. ఈ గీతలో 18 అధ్యాయాలుగా మనకి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. ఎందుకు అంటే అర్జునుడు నేను యుద్ధం చేయను, అందరూ మా తాతలు, తండ్రులు, నా యొక్క బంధువులు వీళ్ళందరితో నేను యుద్ధం చెయ్యలేను అని తను వాళ్ళందరినీ చూసి బాధపడుతున్నప్పుడు, ఇది నువ్వు చేసేది కాదు, నేను చేయించేదే. నువ్వు ఓన్లీ కర్తవు మాత్రమే. నువ్వు కర్మ ఫలాన్ని ఆశించుకో అని చెప్పి అర్జునుడికి శ్రీకృష్ణుడు చక్కగా ఆ గీతను బోధిస్తాడు. ఈ యొక్క 18 అధ్యాయాల్లో ముందుగా మనం తెలుసుకునేది 12వ అధ్యాయము భక్తి యోగం. భక్తి, భక్తి అంటే మనకు తెలిసింది అందరం కూడా చక్కగా పూజలు. భక్తి అంటే మనకు తెలిసింది పూజలు చేయటం. చక్కగా దేవుడి పటాలకి నమస్కరించడం, ఇంట్లో పువ్వులు చక్కగా అలంకరించుకుని ఏదో ఒక ప్రసాదం పెట్టి కోరికలు తెచ్చమని దేవుడిని మనం నమస్కారం చేసుకుని కోరుకుంటూ ఉంటాం. లేదు అంటే గుళ్ళకి వెళ్ళి అక్కడ దేవుడిని కొలుస్తూ ఉంటాం. ఏదో ఒక కోరిక నేను కోరుకుంటున్నాను, ఈ కోరిక నువ్వు తీరిస్తే నేను ఇలా చేస్తాను అని మొక్కుకుంటా ఉంటాం. ఇది మనం చేసేది. కానీ ఇక్కడ అసలు భక్తి యోగంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అనేది మనం చూద్దామండి. ఇది చాలా చిన్న అధ్యాయం. 18 అధ్యాయంలోకెల్లా చిన్న అధ్యాయం. దీంట్లో ఓన్లీ 20 శ్లోకాలు మాత్రమే ఉంటాయన్నమాట. అసలు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు భక్తి యోగం చెప్పారు అంటే, మిగతా అన్ని ఆధ్యాత్మిక మార్గాల కన్నా ప్రేమ మరియు భక్తి మార్గమే సర్వోన్నత ఉత్కృష్టమని ఎక్కడ గ్రంథాలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు గాని మనకి నొక్కి చెప్తున్నాయన్నమాట. యోగంలో ఎవరిని ఎక్కువ శ్రేష్ఠులుగా కృష్ణుడు పరిగణిస్తాడు అని అర్జునుడు అడగటంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుందండి. భగవంతుని సాకార రూపం పట్ల భక్తితో ఉండేవారా? లేకపోతే నిరాకార బ్రహ్మంను ఉపాసించేవారా అని అర్జునుడు అడుగుతాడు. ఇక్కడ సాకారము అంటే మన కంటికి కనబడే ఒక ఆకృతి, ఒక ఆకారం అన్నమాట. నిరాకారము అంటే ఏ ఆకారం లేనిది అని అర్థమండి. అందువల్ల ఇక్కడ సాకారంలో భక్తితో పూజించేవారా? లేక నిరాకార బ్రహ్మము. బ్రహ్మము అంటే మన గడ్డి పరక నుండి సమస్తము అన్నింటినా కూడా సర్వవ్యాప్తమై ఉంటదనమాట. ఆ పరబ్రహ్మమే సత్యం. అదే శాశ్వతమండి. దాన్ని ఉపాసించేవారా ఎవరు అని ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు. అయితే ఇక్కడ మరి శ్రీకృష్ణుడు దీనికి సమాధానం ఏం చెప్తాడు అన్నది ఈ యొక్క 12వ అధ్యాయంలో 20 శ్లోకాల్లో కూడా చక్కగా మనకి చెప్పడం అనేది జరిగిందండి. ఈ 2 మార్గాలు కూడా భగవత్ ప్రాప్తికే దారితీస్తాయి అని శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఆహ్, శ్రీకృష్ణుడి యొక్క సాకార రూపంని ఆరాధించే వారే అత్యుత్తమ యోగులని భావిస్తాడు. నిరాకార అవ్యక్తమైన అంటే అవ్యక్తము అంటే వ్యక్తం కానిది. అంటే చెప్పడానికి, చూపించడానికి మనం అది దేనికి ఒక రూపం లేనిదాన్ని మనం ఎలా చూపిస్తామండి? గాలి ఉంటది. దానికొక రూపం ఉంటదా? ఉండదు. దాన్ని మనం ఎలా తెలుసుకుంటాము? స్పర్శ ద్వారా తెలుసుకుంటాము. అలాగే వాయువు, గాలుంటది. దాన్నెలా తెలుసుకుంటాము? దానికి కూడా ఒక రూపం ఉండదు. చెట్ల ఆకుల కదలిక ద్వారా, మన స్పర్శ ద్వారానే మనం తెలుసుకుంటూ ఉంటాం గదా! ఇదనమాట. అది ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే హ్మ్, మనకి ఏదైతే అవ్యక్తం కానిదుందో అదే భగవత్ తత్వంపై ధ్యానం చేయడం అంటండి చాలా ఇబ్బందులతో కూడుకొని ఉంటదంట. అంటే అది అందరికీ తెలియదు. ఆ నిరాకార తత్వము, అలాగే అవ్యక్తం కాని తత్వం ఏదైతే ఉందో అది అందరికీ తెలీదన్నమాట. సామాన్యంగా జీవితం గడిపే వారికి తెలీదు. అది ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి, నా ఆత్మని నేను ఇంకా పెంచుకోవాలి అన్న స్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. మరి ఇలాంటి తత్వం అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి బద్ధజీవులకి ఇది చాలా కష్టతరమైనది అని వివరిస్తున్నాడన్నమాట అర్జునుడికి శ్రీకృష్ణుడు. ఎందుకంటే మన యొక్క అంతఃకరణ ఆ యొక్క శ్రీకృష్ణుడితో ఏకమైపోవాలంటండి. అన్ని కార్యాలు మనం ఏ పని చేసినా కూడా
ఆ యొక్క శ్రీకృష్ణుడికి సమర్పించి సాకార రూపంతో భక్తులంట ఎవరైతే చేస్తారో అంటే నేనే పని చేసినా ఈశ్వర సమర్పణమస్తు అని ఆ యొక్క భగవంతుడికి మనం సమర్పించేయాలన్నమాట. నేను చేశాను, ఈ పని నా వల్లే అయింది, నేనే చేయగలను అని ఇలాంటి ప్రగల్భాలు పోకుండా ఏ పని చేసినా ఆ యొక్క ఈశ్వరేచ్ఛే అనుకుని ఇది ఆ యొక్క ఈశ్వరుడికే నేను సమర్పిస్తున్నాను అని బుద్ధితో ఎవరైతే అంతఃకరణలతో ఏకమైపోయి ఉంటారో వాళ్ళు జనన మరణ చక్రం నుండి చాలా త్వరితగతిన విముక్తి పొందుతారంటండి. ఇక్కడ జనన మరణ చక్రము అంటే ఏంటి? చక్రం అని ఎందుకు అన్నారంటే ఒక టైం ఉంది. అదేమవుతుంది గోడ గడియారంలో నిరంతరం అలా సాగిపోతూనే ఉంటుందండి. ఇప్పుడు మధ్యాహ్నం 12 అయింది. నైట్ 12 అవుతది. రేపు మధ్యాహ్నం గూడా 12 అవుతది. ఎల్లుండి గూడా 12 అవుతది. అంటే అది నిరంతర ప్రక్రియ అలా సాగిపోతూ ఉండే ఒక సర్కిల్. దాన్ని కాలచక్రము అంటారు. ఇక్కడ జనన మరణ చక్రము ఎందుకు అన్నారంటే పుట్టడం, చనిపోవడం, పుట్టడం, చనిపోవడం. ఇది కూడా ఒక సర్కిలే అన్నమాట. అందుకే దీన్ని గూడా జనన మరణ చక్రం అన్నారు. దీని నుండి విముక్తి చేయబడతారంటండి. అందుకే శ్రీకృష్ణుడు ఈ విధంగా అర్జున్ని ఏదైతే అర్జునుడి యొక్క బుద్ధుందో, ఆ బుద్ధిని శ్రీకృష్ణుడికి అర్పించి, ఆయన యొక్క మనసుని అనన్యమైన ప్రేమయుక్త భక్తితో శ్రీకృష్ణుని యందే లగ్నం చేయమని ఆహ్, అర్జునుడికి బోధిస్తాడనమాట. తరచుగా ఇటువంటి ప్రేమ ప్రయాసపడే జీవాత్మలో కనిపించదంటండి. ప్రయాసపడే జీవాత్మ అంటే మనమే. దేనికో దానికి రోజు పాకులాడుతానే ఉంటాము. ఒక కోరిక తీరింది అనేటప్పటికి ఇంకొక కోరిక మనకు పుట్టుకొచ్చేస్తుంది గదా! అదే ప్రయాస పడటం అనమాట. అంటే దేనికో దానికి ప్రయత్నం చేయటం అనమాట. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే ఇతర పద్ధతులు గూడా ఇక్కడ మనకి సూచించాడనమాట. అవేంటి అంటే అర్జునుడు తక్షణమే భగవంతుని యందు మనస్సుని పూర్తిగా నిమగ్నం చేసి కొలవమని చెప్పాడు. కానీ అర్జునుడు భగవంతుని యందు మనస్సుని పూర్తిగా నిమగ్నం చేయలేని స్థాయికి చేసే స్థాయికి చేరుకోలేకపోతే, అతని యొక్క దోషరహిత పరిపూర్ణ స్థాయిని చేరుకోవడానికి పరిశ్రమించమన్నాడు. అంటే కష్టపడమన్నాడు. దేనికి? భక్తి అనేది ఏదో ఒక నిగూఢమైన బహుమానం మాత్రం కాదనమాట. దానిని నిరంతరం అభ్యాసం చేయడం ద్వారానే పెంపొందించుకుంటామంట. ఒకవేళ అర్జునుడు ఇది కూడా చేయలేకపోతే, అతను ఓటమిని ఒప్పుకోకూడదు. ఎందుకు అంటే భక్తితో శ్రీకృష్ణుడి ప్రీతి కోసం పని చేయటం నేర్చుకోవాలి కదా! అని చెప్తున్నాడిక్కడ. ఒకవేళ ఇది కూడా సాధ్యం కాకపోతే అతను తన కర్మ ఫలాలని వదిలిపెట్టేయాలి. అంతేకాకుండా ఆత్మయందే స్థితమై ఉండాలి. కృష్ణుడు ఇంకా ఏమంటున్నాడంటే, ఈ అభ్యాసం అనేది ఒక యాంత్రికంగా చేయటం కంటే, జ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం చేయటమే చాలా ఉన్నతమైందని చెప్తాడండి. జ్ఞానాన్ని పెంపొందించుకోవటం కంటే ధ్యానం చాలా ఉన్నతమైనది. ధ్యానం కంటే ఉన్నతమైంది కర్మ ఫలాలను త్యజించటం. చూడండి ఇక్కడ ఒకదాని నుంచి ఒక్కొక్కటి లింకప్ చేస్తూ చెప్పుకొస్తున్నాడు. యాంత్రికంగా మనం ఇలాగా నేను చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా భగవంతుడికి ఈశ్వర సమర్పణ బుద్ధితో చేయకుండా యాంత్రికంగా చేస్తూ ఉండటం కన్నా, జ్ఞానం గురించి మనల్ని సాధన చేయమన్నాడు. ఆ జ్ఞానం గురించి ఎటువంటి సాధన చేయాలి? ధ్యాన సాధన చేయాలన్నమాట. కర్మ ఫలాలని మనం వదిలేయాలి. కర్మే చేయండి. కర్మ ఫలాలను ఆశించొద్దు అని చెప్తున్నాడు. అప్పుడేమవుతుంది అంటే మనకి తక్షణమే ఎంతో శాంతిని కలుగజేస్తుంది అని ఈ అధ్యాయం ద్వారా మనకి శ్రీకృష్ణుడు ఆహ్, తెలియచేస్తున్నాడండి. అంతే కాకుండా చాలా ప్రియమైన ప్రేమ యొక్క భక్తుల యొక్క మహోన్నతమైన గుణాలను కూడా ఈ యొక్క శ్లోకంలో విశదీకరిస్తున్నాడు. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ శ్లోకం చూసుకుంటే ఈ యొక్క 12వ అధ్యాయంలో మనం ఫస్ట్ శ్లోకాన్ని చూసుకుందాం. దాని అర్థం ఏం చెప్తున్నాడు అనేది మనం ఇక్కడ చూద్దామండి. ఎందుకంటే ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్థం చూద్దామండి. అర్జునుడు ఏమని అడుగుతున్నాడంటే, కృష్ణ నీ యొక్క సాకార రూపం పట్ల స్థిరంగా భక్తితో ఉండేవారా? లేకపోతే నిరాకార బ్రహ్మాన్ని ఉపాసన చేసేవారా? ఎవరు వీళ్ళలో
యోగులుగా, శ్రేష్ఠులుగా నీవు పరిగణిస్తావు అని ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడండి. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఈ యొక్క ప్రశ్న ఎందుకొచ్చిందంటే శ్రీకృష్ణుడికి అర్జునుడు ఈ నేను యుద్ధం చేయను అని అడిగినప్పుడు ఎలా చెప్తే మరి అర్జునుడు యుద్ధం చేస్తాడు అన్న విషయం మీద శ్రీకృష్ణుడు తనకి చెప్తున్నాడు. ఏమంటే భగవంతుని యొక్క విశ్వరూప సందర్శనం చూపించేశాడండి. చూపించినప్పుడు నేనేమి చెయ్యలేను, నేనేమి చెందలేను బాబోయ్! నీ యొక్క విశ్వరూప సందర్శనాన్ని నేను చూడలేనని చెప్పేశాడు. అప్పుడేం చేశాడు, నా 4 చేతుల్ని చూడు, నన్ను ఎప్పుడు చూసే విధంగానే నువ్వు చూడు అని శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. అందువల్ల ఇక్కడ ఎవరు శ్రేష్ఠులు అని కుతూహలంగా అడుగుతున్నాడు కదా అర్జునుడు. అందుకని ఇక్కడ భగవంతుని సాకార రూపంలో పూజించే భక్తులా? లేక నిరాకార రూపంలో ఆరాధించేవారా అని ఇక్కడ ప్రశ్న అన్నమాట. భగవంతుడికి సర్వవ్యాప్తి అయిన నిరాకార తత్వము, అలాగే సాకార రూపం ఈ 2 కూడా అస్తిత్వాలు ఉన్నట్టు అర్జునుడు ప్రశ్న మళ్ళీ ఒకసారి నిరూపిస్తుంది. అంటే ఏమవుతుంది ఇక్కడ అర్జునుడు అడిగే ప్రశ్న భగవంతుడికి 2 రూపాలున్నాయి. ఒకటి సాకార రూపం ఉంది, 2 నిరాకార రూపం కూడా ఉంది అని తెలుస్తుందంటండి. భగవంతుడికి సాకార రూపం లేదనేవారు ఆయనకు ఒక పరిమితిని విధించినట్టేనంట. ఎందుకంటే భగవంతుడు సాకార రూపంలోనే ఉంటాడు అనేవారు కూడా ఆయన తక్కువ చేసినట్లేనంట. అలా అయితే ఒక పరిమితి లేదు, సాకార రూపంలోనే ఉంటాడు అంటే భగవంతుడిని తక్కువ చేసినట్టేనంటండి. ఎందుకంటే భగవంతుడు చాలా సమగ్రమైన వాడు, పరిపూర్ణుడు. కాబట్టి ఆయన నిరాకారుడు. అలాగే అంటే నిరాకారుడు అంటే రూపం లేనివాడు మరియు రూపములు కూడా కలవాడు అని ఇక్కడ చెప్తున్నాడు. మనం జీవాత్మలం కదా! ఈ 2 అస్తిత్వాలను మనం కలిగి ఉన్నామంట. అటు సాకారాన్ని, నిరాకారాన్ని కూడా. అంటే మనలో సాకారము, నిరాకారము ఎలా ఉంది అంటే మనం జీవాత్మ. అంటే జీవుడు ప్లస్ ఆత్మ. జీవుడు అంటే ఈ శరీరం అండి. ఆత్మ అంటే మనలో ఉన్న చైతన్యం. ఆత్మ అనేదేంటి నిరాకారం. దాన్ని మనం ఏ విధంగా కూడా చూపించలేము. అయినా దీనికొక శరీరం తీసుకున్నది కదా! అదే మనలో ఉన్న సాకారం. అదే కంటికి కనిపించదంట. ఒకసారి ఎన్ ఇది ఒక్కసారి కాదండి. ఈ యొక్క శరీరాన్ని తీసుకోవడం అనేది మన శరీరంలో ఉన్న ఆత్మ ఎన్నెన్నో పూర్వ జన్మల్లో అసంఖ్యాకమైన సార్లు అత్యల్పమైన అంటే మన ఆత్మలకి ఒక రూపం తీసుకునే శక్తి ఉంటే, సర్వశక్తివంతుడైన ఆ భగవంతునికి మాత్రం ఆయన మరి కావాలి అనుకున్నప్పుడల్లా ఒక రూపాన్ని తీసుకునే శక్తి ఉండదా అని ఇక్కడ ఒక ప్రశ్నండి. నిజమే కదా! మరి మనం ఖనిజ జాతి, జంతు జాతి, వృక్ష జాతి, పక్షి జాతి, అలాగే ఇప్పుడు మానవ జాతి. ఫ్రెండ్స్ అంటే నేను పరిణామ క్రమం 4 దశల్లో జరిగింది. ఎలా అంటే ఫస్ట్ ఖనిజాలు. మనలో ఉన్న ఆత్మ ఖనిజాల్లో ఉంది. తర్వాత వృక్షాల్లోకొచ్చింది. తర్వాత జంతు జాతిలోకొచ్చింది. ఇప్పుడు మానవ జాతిలోకొచ్చింది. అంటే 4 దశల్లో మన ఆత్మ పరిణామ క్రమం జరిగి 84,00,000 జీవరాశుల్లో మనం జలచరాశుల్లోనూ, క్రిమికీటకాదుల్లోనూ, పశుపక్షాదుల్లోనూ, చెట్లలోనూ, అలాగే ఇప్పుడు మానవుల్లోనూ కూడా ఇన్ని రకాలుగా ఇన్ని వేల జన్మలు ఎత్తి ఇన్ని ఆకారాలు పొందినప్పుడు భగవంతుడికి కూడా కావలసినప్పుడల్లా రూపాలు తీసుకునే శక్తి ఉండదా అని ఇక్కడ అడుగుతున్నాడనమాట. ఎందుకు అంటే జ్ఞానయోగం యొక్క ఏదైతే ప్రతిపాదకుడున్నాడో జగద్గురు శంకరాచార్యులు వారు కూడా ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారండి. ఏంటి అంటే మనకి మూర్తం చైవామూర్తం ద్వే ఏవ బ్రహ్మణో రూపే ఇత్యుపనిషత్ తయోర్వాదౌ భక్తౌ భగవత్పదిష్ట. అంటే చూడండి పరమేశ్వరుడు సాకారుడు, అంతేకాకుండా నిరాకారుడు రెండూ ఉన్నాయి. ఆధ్యాత్మిక పదంలో అభ్యాసం చేసేవారు కూడా 2 రకాలుగా ఉంటారు. ఒకటి నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేవారు మరియు భగవంతుని సాకారాన్ని ఆరాధించేవారు. కావున ఇక్కడేం చెప్తున్నాడంటే 2 మార్గాలు ఉన్నా కూడా నిరాకార ఉపాసన మార్గము చాలా కఠినమైనది అని చెప్తున్నాడు. కానీ ఈ యొక్క ధ్యానం చేసేవాళ్ళు నిరాకార ఉపాసనా మార్గాన్ని ఎంచుకుంటారు. వాళ్ళకి ఏ మాత్రం కఠినం కాదండి. ఎందుకంటే అక్కడ శాశ్వతమైనది, నిత్యమైనది, సత్యం ఏంటో ఆ యొక్క దివ్యత్వాన్ని వాళ్ళు దర్శించుకున్న వాళ్ళవుతారు కాబట్టి, వాళ్ళు ఇంత చక్కగా ఆ నిరాకార ఉపాసనా మార్గాన్ని
వాళ్ళు చేయగలుగుతారు ఫ్రెండ్స్. ఇంకపోతే మనం రెండో శ్లోకం చూద్దాము. రెండో శ్లోకంలో మనకి ఏం చెప్పాడు అంటే, ఇక్కడ అడిగిన ప్రశ్నకు ఇక్కడ సమాధానం చెప్తున్నాడండి భగవంతుడు. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే తే మే యుక్తతమా మతాః. దీని అర్థం చూద్దామండి. శ్రీ భగవానుడు ఏమని పలుకుతున్నాడు అంటే, నా పైనే ఎవరైతే తమ మనస్సులను లగ్నం చేసి, సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తున్నానని ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అంటే ఏం చేసినా కూడా అంతా మనం శ్రీకృష్ణుడి మీదే లగ్నం చేసి చెయ్యాలి. అంటే బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్‌గా ఉండకూడదు. మనం ఏ పని చేస్తున్నా మనస, వాచ, కర్మ. మనస అంటే మన మనసులో, వాచ అంటే మనం మాట్లాడే మాటల్లో, కర్మ అంటే మనం చేసే పనుల్లో కూడా అక్కడ ఆ యొక్క భగవంతుడి మీదే మన దృష్టి ఉండాలి. దృఢ విశ్వాసంతో కూడా మనం భక్తిలో నిమగ్నం అయిపోవాలంటే జరుగుద్దో, జరగదో అన్న అనుమానం మనకొద్దనమాట. అలాంటి వారే అత్యున్నతమైన యోగులుగా శ్రీకృష్ణుడు పరిగణిస్తున్నాడని ఇక్కడ చెప్తున్నాడండి. దీనికి మనం వ్యాఖ్యానం చూద్దామండి. ఎందుకంటే భగవంతుడిని దూరం నుంచి మనం కొద్దిగా దగ్గర నుండి, అలాగే అతి సమీపం నుండి ఇలా ఎన్నో రకాల సామీప్యాలతో మనం అనుభవించొచ్చంట. దీనికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మనం ఒక రైలు పట్టాల పక్కన నిల్చున్నాం అనుకోండి. ఒక రైలు దూరం నుంచి చూస్తే దాని హెడ్ లైట్లు వేసుకొని అది వస్తూ ఉంటుంది. అది మనకు ఒక లైట్ వస్తున్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ రైలు మనకి కొంచెం దగ్గరగా వస్తుందో, ఆ లైట్‌తో పాటు మనకి ఆ రైలు గూడా మనకి కనిపిస్తుంది. అంటే రూపము చూచాయిగా మనకి కనిపిస్తుంది గదా! చివరికి అది వచ్చి ప్లాట్‌ఫార్మ్ మీద ఆగినప్పుడు, ఓహ్! ఇదొక రైలు అని దాంట్లో కంపార్ట్‌మెంట్‌లని, అందుట్లో లోపల కూర్చుని బయటకు తొంగి చూసే వారందరినీ కూడా మనం చూడగలుగుతున్నాము అని మనం తెలుసుకుంటున్నాము. అదే ట్రైను దూరం నుంచి ఒక లైట్ మాదిరిగానే మనకి కనబడింది ట్రైను. అదే కొంచెం దగ్గరగా వచ్చినప్పుడు లైట్‌తో పాటు ఏదో మెరుస్తూ ఉన్న ఒక రూపం గూడా కనిపించింది. అలాగే అది దగ్గరికి రాగానే అది మనకి ట్రైను. అది ఏ ట్రైను? ట్రైన్ అంటే మనకు తెలిసిపోద్ది. అది ఏ ట్రైను, ఏ ఊరు నుంచి వస్తుంది, ఎక్కడికెళ్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ గూడా మనకి తెలిసిపోతాయి గదా! అదే దగ్గరగా ఉండే కొద్దీ దాని యొక్క వివిధ లక్షణాలు ఏమైతే ఉన్నాయో రూపము కానీ, రంగు కానీ, ప్రయాణికులు, బోగీలు, తలుపులు, కిటికీలు ఇవన్నీ కూడా మనకేమవుతుంది మన అవగాహనని పెంచుతుందండి. అదే విధంగా భగవంతుడు దోషరహితుడని, పరిపూర్ణుడని, ఆయన అనంతమైన శక్తుల్ని కలిగి ఉన్నాడని, ఆయన ఒక వ్యక్తిత్వము, దివ్య నామాలు, రూపాలు, లీలలు, గుణములు, పరివారము మరియు ధామములతో నిండి ఉన్నదని మనకి తెలుస్తుంది. అంతే కాకుండా ఆయన విభిన్న ఏదైతే సామీప్యత స్థాయిల్లో మనం అనుభవించండి. భగవంతుని యొక్క నిరాకార సర్వవ్యాప్తం అస్తిత్వం ఏదైతే ఉందో, అది మనకొక పరమాత్మలాగా అంటే సమస్త ప్రాణులు హృదయంలో కూర్చుని ఉన్న పరమాత్మ జీవాత్మ కంటే వేరైనది అని భగవంతునిలాగా మనకి భూలోకంలోకి దిగివచ్చిన భగవంతుని సాకార రూపమే అని మనకి తెలుస్తుందన్నమాట. ఎందుకు అంటే ఇది ఒక పరమేశ్వర తత్వము అని మనకి తెలుస్తుంది. ఉన్నదే అది. ఎందుకంటే సత్యమును ఎవరు ఎరిగేవారో వాళ్ళే ఇలా చెప్తారనమాట. జగత్తులో మనకి సత్యం 3 రకాలుగా మనకి వ్యక్తమవుతుందంటండి. ఒకటి బ్రహ్మ, ఒకటి పరమాత్మ, 3 భగవానుడు. ఎందుకంటే ఇక్కడ 3 వేరు వేరు దేవుళ్ళని మనం అనుకోకూడదండి. బ్రహ్మ ఒకళ్ళు, పరమాత్మ ఒకడు, భగవానుడు అని. ఎందుకంటే ఇక్కడ సర్వశక్తివంతమైన భగవంతుని యొక్క 3 రకాలే ఈ నామాలన్నమాట. ఇవి ఎలాగంటే ఇప్పుడు నీరుంది, నీటి ఆవిరుంది, మంచుగడ్డుంది. ఈ 3 కూడా ఏమవుతున్నాయండి? ఒక హైడ్రోజన్ డయాక్సైడ్ పదార్థపు అణువుల్ని కలిగి ఉంటాయి కానీ, వాటి యొక్క భౌతిక గుణాలు మాత్రం వేరువేరుగా ఉన్నా, అవి లాస్ట్‌కి కరిగిపోతే ఏమవుతాయి? ఆ నీటిలోనే ఆ నీరే అయిపోతాయి. అలాగే ఇప్పుడు ఒకవేళ బాగా దాహంతో ఉన్న వ్యక్తికి నీటి కోసం అడిగితే అతనికి మంచుగడ్డ ఇస్తామా? ఇస్తే అతనికి దాహం తీరుతుందా? తీరదు కదండీ! మంచుగడ్డ, నీరు ఒకే పదార్థమైనా కూడా వాటి భౌతిక లక్షణాలు అంటే కంటికి కనిపించే లక్షణాలు మనకి వేరుగా ఉంటాయి. అంటే భిన్నంగా ఉంటాయి. మంచుగడ్డేమో ఒక గడ్డగా మనకి అదొక ఘన పదార్థంలాగా కనిపిస్తే, మంచినీళ్ళేమో ద్రవ పదార్థంలో అంటే లిక్విడ్‌గా మనకి కనిపిస్తుందనమాట.
ఇదే విధంగా మనకి బ్రహ్మ, పరమాత్మ, భగవంతుడు అనేవాడు కూడా ఒకే సర్వోన్నత ఈశ్వరుడి నుంచి ప్రకటితాలు. అంతే తప్ప వాటి వాటి గుణాలు మాత్రం భిన్నాలు అని ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు అంటే బ్రహ్మ అంటేనంటండి ఈశ్వరుని యొక్క సర్వవ్యాప్త స్వరూపమంట. అది అంతటా వ్యాపించి ఉంటుందంటండి. ఇది శ్వేతా శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఏవి దీనికి ఒక ఉదాహరణ అంటే అక్కడ వివరించారు. ఏంటంటే ఉన్నది ఒకే ఒక పరమేశ్వర తత్వము. ఆయనే అన్నింటిలో మరియు అందరి లోపల కూర్చొని ఉంటాడంట. ఈ యొక్క ఈశ్వరుని యొక్క సర్వవ్యాప్తి అస్తిత్వంని మనం బ్రహ్మ అంటామంటండి. అది నిత్య శాశ్వతత్వం అంట. జ్ఞానము మరియు ఆనందములతో నిండి ఉంటదంటండి. కానీ ఈ యొక్క అస్తిత్వంలో భగవంతుడు తన అనంతమైన గుణములను మనోహరమైన సౌందర్యాన్ని మరియు మధురమైన లీలలను అస్సలు వ్యక్తపరచడంటండి ఇక్కడ. అది ఒక దివ్యకాంతి వలె ఎటువంటి గుణాలు లేకుండా నిర్గుణంగా, ఎటువంటి లక్షణాలు లేకుండా నిర్విశేషంగా, ఎటువంటి రూపాలు లేకుండా నిరాకారంగా అస్తిత్వంలో ఉంటాడంటండి ఇక్కడ. అదే యోగ మార్గంను అనుసరించేవారు ఏం చేస్తారంటే ఈ అస్తిత్వాన్ని ఉపాసిస్తారు అని చెప్తున్నాడు. ఇందాక మనం చూడండి ఒక రైలు గురించి ఎలా అయితే అనుకున్నామో, అలాగే ఇక్కడ కూడా ఈశ్వరుని నిరాకార కాంతి వలె దూరం నుండే మనం తెలుసుకుంటామంట. అది ఇక్కడ అదే తెలుసుకున్నట్టు అనిపిస్తుందంటండి. పరమాత్మ అంటే అందరి హృదయాల్లో కూర్చుని ఉన్న ఈశ్వర స్వరూప తత్వము అని చెప్తున్నాడు. ఎందుకంటే పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయాల్లో స్థితమై ఉంటాడంట. అందుకే ఓ అర్జున భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రంను అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని వాటి వాటి కర్మల అనుగుణంగా ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు. మనలోనే నివసిస్తూ ఈశ్వరుడు మన యొక్క అన్ని తలంపులను, కర్మలను నోట్ చేసుకుంటా ఉంటాడంటండి. వాటి లెక్కలు రాసుకుంటాడంట. సరైన సమయంలో వాటి ఫలాలను అందజేస్తూ ఉంటాడంటండి. మనం ఏం చేస్తామో మనం మర్చిపోవచ్చు కానీ భగవంతుడు మాత్రం మర్చిపోడు. ఆయన మనం పుట్టినప్పటి నుండి మన యొక్క అన్ని తలంపులను, మన మాటలను, మన చేష్టలను కూడా గుర్తుంచుకుంటాడంట. ఇంకా ఈ ఒక్క జన్మలోనే కాదంటండి. అనంతమైన జన్మల్లో మనం ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు మనతో పాటే వెళ్తాడంట. ఆయన ఎంత చక్కటి మిత్రుడంటే మనల్ని ఒక్క క్షణం కూడా వదలడంటండి. మనలోనే స్థితమై ఉన్న ఈ యొక్క ఈశ్వరుని అస్తిత్వమే పరమాత్మ అని చెప్తున్నాడనమాట. పతాంజలి మహర్షి యోగ దర్శనంలో తెలిసిన అష్టాంగ యోగ మార్గమందు కూడా ఆహ్, ఏం చెప్తున్నాడంటే, మన యందే స్థితమైన ఈశ్వరుని అనుభవంలోకి తేవటానికే పరిశ్రమిస్తుంది. అష్టాంగ రాజయోగ మార్గం గురించి నేను మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తానండి. అది ఈశ్వరుని యొక్క పరమాత్మ రూపము అస్తిత్వాన్ని అనుభవంలోకి తెస్తుందంటండి. ఎందుకంటే మనం ట్రైన్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నప్పుడు అది దూరంగా లైట్ లాగా, తర్వాత రైలు లాగా, తర్వాత దాని యొక్క అస్తిత్వం ఏదైతే ఉందో అదంతా మనం తెలుసుకుంటాం. అలాగే నిరాకార బ్రహ్మాన్ని కూడా కొంచెం దగ్గరగా మనం తెలుసుకుంటామంటండి. భగవానుడంటే ఎవరిక్కడ? ఈశ్వరుడే. అతని యొక్క సాకార రూపమే ఇక్కడ ప్రకటితమవుతుంది అని ఇక్కడ భాగవతంలో చెప్తున్నాడన్నమాట. ఏమని అంటే సకల ఆత్మలకు పరమాత్మైన ఆహ్, ఉత్కృష్టుడు ఎవరు అంటే ఈశ్వరుడు. ఈ భూమి పైన సాకార రూపంలో గాని ఆహ్, లోక సంక్షేమం కోసమే శ్రీకృష్ణుడు అవతరించాడంటండి. ఈ యొక్క భూమిని అస్తిత్వంలో ఈశ్వరుడు తన యొక్క నామాలు, రూపాలు, గుణాలు, లీలలు, పరివారాలు సమస్త మాధుర్యంని కూడా వ్యక్తపరుస్తున్నాడు. ఈ గుణాలనే మనం బ్రహ్మాన్నని, పరమాత్మ అస్తిత్వములతో కూడా ఉంటాయంట. కానీ అవి బయటపడకుండా ఏమైపోతాయంటే అంతర్ అంతర్గర్భితమై ఉంటాయి. అంటే బయట కనబడవు. లోపలే ఉంటాయంట. ఎలాగంటే ఒక అగ్గి పుల్లల్లో అగ్ని దాగి ఉంటుంది కదండీ! దానిలోనికి అగ్ని పెట్టెకు తీసినప్పుడే వ్యక్తమవుతుంది. అంటే దాన్ని అగ్గి పుల్లని తీసుకొని ఆ పెట్టెకు ఇలాగ మందున్న చోట ఇలా గీస్తేనే మనకి అగ్ని అనేది పుట్టుకొస్తుంది గదా! అదే విధంగా భగవానుడి స్వరూపంలో ఈశ్వరుని యొక్క అన్ని శక్తులు కూడా ఆయన యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా అంతర్ గతంగానే ఉన్నవి. అవే ప్రకటితమవుతున్నాయి అని చెప్తున్నాడండి. భక్తి మార్గం అనేది ఈశ్వరుని యొక్క భగవానుని స్వరూపం యొక్క అనుభవానికి మాత్రమే దారి తీస్తుందంట. అది చాలా దేవుడికి అత్యంత దగ్గర అనుభవం అని చెప్తున్నాడు. ఇందుకే మనము ఎవరైతే నా పట్ల ప్రేమ
యుక్తమైన భక్తి చేత మాత్రమే యథార్థంగా నేను ఎవరు ఎంతటి వాడునో తెలుసుకోవచ్చును అని ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క ప్రశ్నకు తన సాకార వ్యక్త రూపంను ఆరాధించే భక్తుడే అత్యున్నతమైన యోగి అని వివరణ ఇస్తున్నాడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మరి అర్జునుడు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు సమాధానం చెప్పాడండి. మరి మిగతాది నెక్స్ట్ వీడియోలో తర్వాత 3, 4 శ్లోకాలకి మనం అర్థం అలాగే వ్యాఖ్యానం తెలుసుకుందాం. చక్కగా మరి వీటిని విని అర్థం చేసుకోండి. నేను ఏదైనా తప్పుగా ఎక్కడైనా చెప్పుంటే గనక అన్యథా ఎవరు భావించొద్దు. నాకు మీ సలహాలని, సూచనలని తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. నాకు తెలిసింది నేను గూగుల్‌లో సెర్చ్ చేసింది, అలాగే భగవద్గీతలో నేను చదువుకున్న హ్మ్. నా పరిధిలో నా యొక్క జ్ఞానం మేరకు మీకు ఈ యొక్క జ్ఞానాన్ని అందించడం అనేది జరుగుతుంది. నాకు సహకరిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.